త్రిమూర్తి అవ్యక్త బాప్దాద యొక్క అల్లారు ముద్దు పిల్లైన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏ తండ్రి కోసమైతే మనము జన్మ జన్మాంతరాలుగా పరితపిస్తూ వచ్చామో ఆ తండ్రి మన సమ్ముఖంగా వచ్చి మనల్ని చదివిస్తున్నాడు, మనతో కలయిక జరుపుకుంటున్నాడు అంటున్నాం. మనం ఆ తండ్రిని ఎలా కలవగలుగుతాం? మనం ఆ నిరాకార పరంపిత పరమాత్మ తండ్రికి మనలాంటి భౌతికమైన దేహం లేదు కదా. మరి ఎలా భగవంతుని కలవాలి? మనం కేవలం మన మనసు బుద్ధితో మాత్రమే కలవగలుగుతాం. మనం ఆ తండ్రిని మనసు బుద్ధితో మాత్రమే కలవగలుగుతాం. ఇంక ఏ విధంగా కూడా ఆయన మనం కలవలేము. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పారు కదా ఇందనక, మనసు బుద్ధి రెండు వేరు వేరు. ఇప్పుడు ఆ రెండింటిని మనం ఏకం చేయాలి. మనసుని బుద్ధిని ఏకం చేసి మనం ఆ తండ్రితో మిలనం జరుపుకోవాలి. ఆ తండ్రితో మిలనం జరగనంత వరకు మన జన్మ జన్మల పాపాలు దగ్ధం కావు. ఆ తండ్రితో ఇప్పుడు ఎలా మిలనం జరుపుకోవాలో చేద్దాం. ఓకేనా? ఆ తండ్రి దగ్గరికి వెళ్దాం. మనస్ఫూర్తిగా బుద్ధిపూర్వకంగా మనస్సుని బుద్ధిని ఏకం చేసి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేస్తాం అందరం. అందరికి అలవాటు ఉంది కదా, అభ్యాసం ఉంది కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. ఓకే, వెళ్దామా? నేను జ్యోతిర్బిందు చైతన్య శక్తి దివ్య గుణ సంపన్న ఆత్మను ఈ పాంచభౌతికమైన దేహమనే దేవాలయములో రెండు కనుబొమల మధ్యస్థానమైన భృకుటి సింహాసనముపై విరాజమానమయ్యున్న చైతన్య ప్రకాశ స్వరూపమును
అణువు కంటే పరమాణువు కంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన చిద్రూపి చిన్మయానంద స్వరూపమును శాంత స్వరూపమును ప్రేమ స్వరూపమును దయాస్వరూపమును సుఖస్వరూపమును జ్ఞానస్వరూపమును పవిత్ర స్వరూపమును ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సర్దుకునే శక్తి సహన శక్తి ఇముడ్చుకునే శక్తి పరిశీలనా శక్తి నిర్ణయ శక్తి ఎదుర్కొనే శక్తి సహయోగ శక్తి సంకీర్ణ శక్తి అనే అనేక శక్తులు కలిగిన దివ్య గుణ సంపన్న దివ్య శక్తి సంపన్న ఆత్మను పూర్తిగా
సంపూర్ణముగా ఈ పాంచభౌతికమైన దేహమునకు దైహిక ప్రపంచమునకు వేరైన పరంధామ నివాసిని పరమపిత శివ పరమాత్మ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన దివ్య సంతానమును ఇప్పుడు నేను నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకముగా నా బుద్ధి సహితముగా నా సొంత ఇల్లైన పరంధామమునకు పయనమైపోతున్నాను. సమస్త గ్రహమండలములను నక్షత్ర మండలములను అనేకములైన బ్రహ్మాండములను దాటుతూ ఈ సమస్త భౌతిక అభౌతిక జగత్తులకు అతీతముగా ఉన్న నా స్వీట్ సైలెన్స్ హోమ్ నిశ్శబ్దధామం పరంధామములోనికి ప్రవేశిస్తున్నాను. ఈ దివ్యధామం స్వయం ప్రకాశితమై ఉన్నది. నేను కూడా స్వయం ప్రకాశితమై ఉన్నాను. నా తండ్రి
పరమ పావనుడు, సర్వుల సద్గతి దాత, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు, త్రిలోకనాథుడు, త్రినేత్రుడు, త్రికాలదర్శి, సత్యం, శివం, సుందరం, దివ్య బుద్ధి ప్రదాత, దివ్యనేత్ర ప్రదాత, స్వయం ప్రకాశితమై జ్యోతిర్బిందు స్వరూపములో ప్రకాశిస్తున్నారు. ఆ దివ్య ప్రకాశములో నా ప్రకాశము లవలీనమైపోతున్నది. ఏ ఉన్నతోన్నతమైన మహోన్నతమైన సర్వశ్రేష్ఠుడైన సర్వోన్నతుడైన తండ్రి కొరకై జన్మ జన్మాంతరములుగా వేల సంవత్సరములుగా ముక్కోటి దేవతలు, 33 కోట్ల మంది దేవతలు, సప్త ఋషులు, సాధు సత్పురుషులు, ధర్మపితలు, భక్తాగ్రేసరులు, జ్ఞాన విజ్ఞాన వేదాంతవేత్తలు పరితపిస్తూ వచ్చారో, పరిభ్రమిస్తూ వచ్చారో, ఇప్పుడు నేను స్వయం ఆ తండ్రి ప్రకాశములో లవలీనమై ఉన్నాను. నా జన్మ జన్మల పరిభ్రమణ, పరితపన పరిసమాప్తి అయినది.
ఇలాంటి సుఖమును, ఇలాంటి శాంతిని ఇప్పటి వరకు నేను ఏ ప్రదేశములో కానీ, ఏ వ్యక్తి సాంగత్యములో కానీ, ఏ పదార్థముతో కానీ పొంది ఉండలేదు. ఏ విధముగానైతే నేను మంచు దగ్గర చల్లదనము యొక్క అనుభూతిని పొందుతానో, అగ్ని దగ్గర వేడి యొక్క అనుభూతిని పొందుతానో, అదే విధముగా శాంతి సాగరం, సుఖ సాగరమైన నా తండ్రి ఒడిలో నేనిప్పుడు అపారమైన సుఖశాంతుల యొక్క దివ్యానుభూతిని పొందుతున్నాను. నేనిప్పుడు నా తండ్రి ఒడిలో ఏ సుఖశాంతుల యొక్క దివ్యానుభూతినైతే పొందుతున్నానో, ఈ విశ్వములోని సమస్త జీవులకు, నా ప్రియాతి ప్రియమైన ఆత్మిక సోదరులకు, ఈ సమస్త విశ్వములోని ప్రతి అణువు అణువుకి, కణ కణమునకు అవే సుఖశాంతులు అనుభవమవుతూ ఉన్నాయి. ఇది యథార్థమైన సత్యమైన నా తండ్రితో నా కలయిక. ఈ సృష్టి జగన్నాటకములో ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ సమయములో ఈ భూమండలమనే రంగస్థలముపై నా ప్రియాతి ప్రియమైన ఆత్మిక సోదరులకు ఇలాంటి అనుభూతిని కలిగించుటకై నా పాత్రను అభినయించుట కొరకై నాకు లభించి ఉన్న ఈ దేహమనే దేవాలయములోనికి పునః ప్రవేశిస్తున్నాను.
తిరిగి నా రెండు కనుబొమ్మల మధ్యస్థానమైన భృకుటి సింహాసనముపై విరాజమానమవుతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. సో మీరంతా బాప్ దాదాని కలిశారు అనుకుంటున్నాను. ఎప్పటి వరకైతే మన ఆత్మ ఈ భౌతిక ప్రపంచానికి, ఈ భౌతిక దేహానికి అతీతముగా అవ్వదో అప్పటి వరకు తండ్రితో కలయిక జరగదు. అందుకనే బాబా ప్రతి మురళిలో, అవ్యక్త మురళి అయినా సాకార మురళి అయినా సరే, ఆత్మాభిమానిగై నన్ను స్మృతి చేయండి అంటారు. ఆత్మాభిమాని. ఆత్మలైతే అందరూ ఆత్మలే, జీవాత్మలే. మరి ఆత్మాభిమానిగా కండి అంటున్నాడు. ఆత్మాభిమానిగా కావటం అంటే ఆత్మ తన స్వమానము యొక్క మానములో ఉండటం. ఆత్మ తన స్వమానము యొక్క మానం అంటే తన స్వయము యొక్క గౌరవములో ఉండటం. అప్పుడు మాత్రమే తండ్రితో మన యొక్క కలయిక జరుగుతుంది. తో మనం చేసే సాధనంతా కూడా ఆ అనంతమైన తండ్రిని కలవటానికి. జన్మ జన్మాంతరాలుగా అనేక మంది జీవాత్మలను మనం కలుస్తూనే వచ్చాం. అందుకే ఏమంటారు లౌకికంలో, సన్యాసులు రాసుకుంటే బూడిదరాలుద్ది అంటారు. ఈ ప్రపంచములో అందరూ యోగులే, ప్రతి ఒక్కటి యోగ స్థితిలోనే ఉంది. మరి మనం స్పెషల్ యోగం. ఈ యోగం ఏంటంటే జీవాత్మ పరమాత్మని కలవాలి. జీవాత్మ పరమాత్మని కలవాలి. ఈ జీవాత్మ పరమాత్మని కలవనంత కాలము జీవితం అంతా వ్యర్థమే. అందుకనే బాబాలది, మీరు ఎన్ని దివ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా, ఏమి చేసినా సరే వాటి ద్వారా మీరెవ్వరూ కూడా నన్ను కలవలేరు. ఎందుకంటే
నేను ఎప్పటి వరకైతే రానో అప్పటి వరకు నా పరిచయం మీకెవరికి తెలియదు. నా పరిచయం తెలియకుండా, నేనెవరో తెలియకుండా మీరంతా నన్ను ఎలా కలుస్తారు? ఎలా కలుస్తాం? ఆయన ఎవరో తెలియాలి, ఆయన ఎక్కడుండాలో తెలియాలి, ఆయనకి మనకు సంబంధం ఏంటో తెలియాలి, ఆయన మనకి ఏం ప్రాప్తిస్తాడో తెలియాలి. అప్పుడే మనం ఆయన్ని కలవగలుగుతాం. అందుకనే బాబా ప్రతి విషయాన్ని స్పష్టం చేసి అర్థం చేయిస్తాడు మనకు. బాబా మురళీల్లో ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క జీవాత్మ అర్థం చేసుకునే విధంగా అర్థం చేయిస్తాడు. దీనికి మనం ఏ పిహెచ్డీలు చేయక్కర్లేదు, ఏ చదువుకోక్కర్లేదు. మనకు అక్షరం ముక్క రాకపోయినా సరే పరమాత్ముడి యొక్క జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవచ్చు. దీనికి మనం గ్రంథాలు చదవాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్క విషయాన్ని బాబా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడు. అందుకని మరి ఎంత శ్రేష్టమైన మహానాత్మలు మనందరం, ఎంత శ్రేష్టమైన ఆత్మలు. రోజు బాబా మీరెంతో భాగ్యవంతులు, మీరెంతో శ్రేష్టవంతులు, మీలాంటి శ్రేష్టమైన ఆత్మలు విశ్వములో ఎక్కడా లేరు అంటారు. మన నిజంగా అలాంటి శ్రేష్ఠత మనకు అనుభవం అవుతుందా? నేను శ్రేష్ఠ ఆత్మని అని మీరు అనుభవం చేసుకుంటున్నారా అంటాడు బాబా. ఎందుకంటే మన హృదయానికి అనిపించాలి, అవును నేను శ్రేష్ఠ ఆత్మని, నేను ఆ పూజ్య దేవతా స్వరూపాన్ని, నేనే 84 జన్మలు తీసుకుని కిందకి దిగాను, మరలా ఇప్పుడు నేనే నా పూజ్య స్వరూపాన్ని నేను తిరిగి పొందాలి అని ఎవరికి అనిపించాలి? నాకు స్వయానికి అనిపించాలి, పక్క వాళ్ళకో ఇంట్లో వాళ్ళకో కాదు, నాకి అనిపించాలి, నా హృదయానికి అనిపించాలి. ఆ హృదయానికి అనుభవం అయింది బుద్ధి అంగీకరించాలి. ఎందుకంటే మనసు ఒకటి చెప్తూ ఉంటుంది, బుద్ధి ఒకటి చెప్తూ ఉంటుంది. బుద్ధి ఒకవేళ బాబా జ్ఞానంతో అవును నువ్వు ఆ శ్రేష్ఠ ఆత్మవే, భగవంతుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఆ పూజ్య ఆత్మవే, నువ్వు ఆ లక్ష్మీనారాయణ యొక్క స్వరూపానివే అని బుద్ధి చెప్పుద్ది జ్ఞానం ఆధారంగా. కానీ మనసు ఏమంటుంది? నేను ఎక్కడవుతాలే, మనం అలా ఎందుకున్నాం? నీ మనస్సు అంగీకరించి, ఎందుకంటే ఆ క్వాలిటీస్ మనలో లేవు. నిన్న కూడా చెప్పాడు బాబా, లక్ష్మీనారాయణుడి సమానంగా అయ్యే యోగ్యత నాకుందా? వాళ్ళల్లో ఉన్న గుణాలు నాలో ఉన్నాయా? నాకు వాళ్ళకి ఏ అవగుణాలు నాలో ఉన్నాయి? మరి నేను అలాంటి యోగ్యంగా కావాలంటే వాటిని తొలగించుకుంటున్నానా? ఎంత తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాను? ఎందుకంటే మన ఆత్మలో అవగుణాలు ఉన్నాయి కదా. సో మన మనసు అంగీకరించదు, అప్పుడు మనసుకు పదే పదే ఏం చెప్పాలంటే, అవును మనమే ఉన్నాము, మనమే తయారవుతాము, కాబట్టి నాలో ఉన్న అవగుణాలు నేను తొలగించుకోవాలి. ఎప్పటి వరకైతే మనలో ఉన్న అవగుణాలు తొలగిపోవో అప్పటి వరకు నీ మనసు అంగీకరించదు నువ్వు శ్రేష్ఠ ఆత్మవి అంటే. బాబా ఎంతనా చెప్పనివ్వండి, నువ్వు మహాన్ భాగ్యశాలి ఆత్మవి, నువ్వు విశ్వ కళ్యాణకారి ఆత్మవి, ఎన్నో చెప్తాడు బాబా. మళ్ళీ ఎమ్మటి ఏమంటాడు? మీకు అలాంటి అనుభూతి కలుగుతుందా అంటాడు. నేను భావిస్తున్నాను నువ్వు విశ్వ కళ్యాణకారివని, నువ్వు శ్రేష్ఠ భాగ్యశాలివి అని నేను భావిస్తున్నాను, నిన్ను నేను ఆ దృష్టితో చూస్తున్నానా? కానీ నిన్ను నువ్వు ఆ దృష్టితో చూసుకుంటున్నావా? నిన్ను నువ్వు ఆ దృష్టితో చూసుకుంటున్నావా అంటాడు. ఎందుకంటున్నాడు అలా? మనం ఏమనుకుంటున్నాం? మేమేందండి ఏదో ఇంట్లో 4 ముద్దలు వండుకొని తింటాము, ఏదో 4 పెడతాము, వండి పెట్టం ఇంట్లో వాళ్ళకి, మేము విశ్వ కళ్యాణకారులు ఏంటి, మేము శ్రేష్ఠ ఆత్మలు ఏంటి అని మనసు ఒప్పుకోదు. అందుకని ఆ మనస్సు బుద్ధిని ఏకం చేయాలి. బుద్ధి కర్మానుసారే అంటారు, బుద్ధిని కర్మ నడిపిస్తుంది అని భగవద్గీతలో కూడా విన్నాం కదా మనం. బుద్ధి కర్మానుసారి అంటే
మనం కర్మను అనుభవించేది ఉన్నట్లయితే నీకు అలాంటి బుద్ధి పుట్టుద్ది. కర్మ ఎవరు చేస్తున్నారు? ఆత్మ చేస్తుంది. ఆత్మ కర్మని ఏ ఆధారంతో చేస్తుంది? బుద్ధితోటి చేస్తుంది. ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చాం, మొగిలి శివ పరమాత్మ దివ్యానుభూతి మందిరంలోకి వచ్చాము కదా. రాధిక అక్కయ్య గారు, అన్నయ్య బాలమురళి అన్నయ్య గారు, వీళ్ళంతా మీకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచారు. ఆత్మలందరూ ఇక్కడికి వచ్చి సుఖం పొందాలని కదా. మొదట ఇక్కడ రావటం కర్మ జరిగింది. రావటానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారు? మనందరం ఇక్కడ రావటానికి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? కర్మ జరగడానికి ముందు ఏం జరిగింది? బుద్ధి నిర్ణయం తీసుకుంది. రైట్, మాతగారు బాగా జ్ఞానం అర్థమైంది. రైట్, గుడ్. బుద్ధి నిర్ణయించింది కాబట్టి కర్మ జరిగింది. ఒకవేళ బుద్ధి నిర్ణయించలేదు అనుకోండి, రాలేవు, కర్మ జరగలేదు. మరి అదేవిధంగా ఇప్పుడు మనందరం ఏమంటున్నామంటే, కర్మను మార్చలేమండి, విధిని మార్చలేము, విధిరాతను ఎవరు తప్పించుకోలేరండి అంటున్నాం. మరి విధిని తప్పించుకోవచ్చా, తప్పించుకోలేమా? విధిని మనం తప్పించుకోగలుగుతామా, తప్పించుకోలేమా? తప్పించుకోగలం. ఎప్పుడు తప్పించుకోగలుగుతాం? కర్మ చేయాలంటే ఏం కావాలి? బుద్ధి కావాలి. ఎప్పుడైతే మన బుద్ధి విశాలంగా ఉంటుందో, దివ్య బుద్ధి కలిగి ఉంటామో, అప్పుడు నువ్వు అనుభవించవలసిన కర్మను తప్పించుకోవచ్చు. మనం ఏదైతే కర్మ అనుభవించాల్సిన విధి రాసి పెట్టిందండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అతనికి యాక్సిడెంట్ అయి చనిపోయేది ఉంది. స్నేహితులు వచ్చారు, కారులో డ్రైవింగ్కి పోదాం పదా, కారులో పిక్నిక్ వెళ్తారు కదా, పిక్నిక్ వెళ్దాం పదా అని స్నేహితులు వచ్చి అడిగారు. సరే, అడగంగానే అతను ఏమనుకున్నారంటే, సరే ఈరోజు వెళ్దాము, స్నేహితులు వచ్చారు కదా అన్నాడు. వెళ్ళాడు, పోయారు, కారు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. కానీ అక్కడ బుద్ధి పనిచేసినట్లయితే, అతను వెళ్లకుండా ఉన్నట్లయితే ఆ కర్మ నుండి అతను తప్పించుకునేవాడు. ఎందుకు? భగవంతుడు ఏం చెప్తున్నాడు? దివ్య బుద్ధి ఏం చెప్తుంది? సత్యమైన తండ్రితో స్నేహం చెయ్యి. దేహదారులతో స్నేహం చేయమని చెప్పిందా? అతనెవరు? నక్షత్రకుడు అనమాట. వచ్చాడు, స్నేహితుడు వచ్చాడు, పోదంపా, హాయిగా మంచి కార్లో డ్రైవ్ చేద్దాము, పిక్నిక్ వెళ్దాము అన్నాడు. అనగానే మన ఆత్మ ఏమైపోయింది? ఆకర్షణకు లోనైంది. ఎప్పుడైతే ఆకర్షణ లోనైపోయిందో ఆత్మ సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ యాక్సిడెంట్ జరిగింది, చనిపోయాడు. చనిపోగానే ఏమనుకున్నాడు? పాపం, కర్మను తప్పించుకోలేకపోయాడండి, ఆయనకి అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయేది ఉందండి, అందుకని కర్మ లాక్కెళ్ళిందండి ఆయన అక్కడి వరకు. కర్మ ఆయన్ని అక్కడి వరకు లాక్కెళ్ళిందండి అని అంటున్నాం. లాక్కెళ్ళింది ఎవరు? కర్మ కాదు, బుద్ధి. ఇప్పుడు ఉదాహరణకి మనం అన్ని కుటుంబాల్లో చూడొచ్చు. ఇప్పుడు చాలా కుటుంబాలు ఏం చేస్తాం, మనం మంచిగా ఏదో మన వ్యాపారము, ఉద్యోగం చేసుకుంటూ ఉంటే వాళ్ళు మన డబ్బులు వస్తాయి, మనం ఏదో మన కుటుంబాన్ని అడుక్కుంటూ ఉంటాం. ఎవరో నీకు ఒక మిత్రుడు కలిశాడు, అబ్బాయి అక్కడ 5 రూపాయలు వడ్డీకి తీసుకుంటున్నారు, 5 రూపాయలు వడ్డీ ఇస్తూ ఉంటున్నారు, ఓ 10 లక్షలు ఇచ్చేస్తే మంచిగా 2 సంవత్సరాలనే డబల్ అయిపోతాయి అని మీ స్నేహితుడు చెప్పాడు. మేమందరం ఇచ్చాము, ఇగో ఇంత ఇచ్చాము, మాకు అమ్మటి ఇస్తున్నాడు అని చెప్పారు. మీరు కూడా ఏం చేశారు? హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే, మీకు వచ్చే జీతంతోటో మీకున్న డబ్బులతోటో హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని మీరు అంతా గడుపుతున్నారు. ఎప్పుడైతే అతను వచ్చి చెప్పంగానే మీ బుద్ధి ఏం చేసింది? అటువైపు ఆకర్షించబడింది. 5 లక్షలు కాదు, నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు ఇచ్చేస్తాను 5 రూపాయల వడ్డీకి అని 50 లక్షలు నీ దగ్గర లేకపోయినా సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేసి కూడా తీసుకొచ్చి ఇచ్చేసావు.
వాడు 10 రోజులకే ఐపీ పెట్టాడు. సో నువ్వు చేసే నిర్ణయం కారణంగా మీ కుటుంబం మొత్తం వీధి పాలైంది. మీ కుటుంబం మొత్తం కూడా వీధి పాలైంది. అప్పుడేమనుకుంటున్నావు, నా కర్మ ఇట్లా కాలిందండి, నేను అనవసరంగా వాడికి లోభానికి వశమయ్యానండి, మోహానికి వశమయ్యానండి. ఆ రోజు వాడికి ఏందోనండి చేతిలో డబ్బులు వచ్చాయి, వాడి దగ్గర వీడి దగ్గర తీసుకొచ్చి పెట్టాను, 5 రూపాయలు ఇచ్చేశారండి, ఆశ పుట్టిందండి. మరి బాబా మనల్ని వీటికి లోన్ కమ్మని చెప్తున్నాడా? అదే అందుకే చెప్పేది, లెక్కాచారంలో ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఇచ్చిన తర్వాత అనుకుంటున్నావు లెక్కాచారంలో ఉందని. నువ్వు లెక్కాచారంలో ఉందని ఎప్పుడు అనుకుంటున్నావు? పోయిన తర్వాత అనుకుంటున్నావు, ఇచ్చిన తర్వాత అనుకుంటున్నావు. ఇవ్వకముందు నీ బుద్ధి పనిచేయలేదు కదా. అందుకనే బుద్ధిని విశాలంగా చేసుకోండి, దివ్య బుద్ధి గల వారిగా కండి. దివ్య బుద్ధి గల వారిగా అయినట్లయితే మీరు కర్మ ఫలాల నుంచి తప్పించుకోవచ్చు, విధిరాతల నుంచి తప్పించుకోవచ్చు. విధి రాసిపెట్టుంది మీకు, మీ కుటుంబం అంతా విధి పాలయ్యే విధంగా విధి రాసిపెట్టుంది. నీ కారణంగా నీ కుటుంబం అంతా వీధి పాలయ్యేది అని రాసిపెట్టుంది. రాసిపెట్టిన ఉన్నదాన్ని నీ బుద్ధి అప్పుడు సక్రమంగా పనిచేసినట్లయితే తప్పించుకోవచ్చు. అందుకని అంటావు కదా, అదే అందుకే ఇప్పుడు చెప్తుంది. డ్రామాలో ఏం ఫిక్స్ అయింది? డ్రామా ఎలా తయారైంది? డ్రామా రచయిత ఎవరు? డ్రామా రచయిత? ఆత్మ తన ఆలోచనలతోటి తన కర్మలు చేస్తుంది, కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తుంది. అందుకే బాబాయ్ ఏం మార్చమంటున్నాడు? ఆలోచన మార్చు. నువ్వు చేస్తేనే డ్రామాలో ఉంది, నువ్వు చేయకపోతే డ్రామాలో లేదు. ఇప్పుడు మనందరం ముగిలికి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. మనం నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు, డ్రామాలో ఉంది. నువ్వు రాకుండా ఇంట్లో కూర్చొని ఏమంటున్నావు? నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఈరోజు ఒళ్ళు నొప్పులు వచ్చాయి, మా ఆయన ఇప్పుడే వచ్చాడు, మా అబ్బాయి ఇప్పుడే వచ్చాడు అని రకరకాల సాకులు చెప్పావు రావటానికి. అప్పుడేమంటావు? డ్రామాలో నాకు ఇంతే ఉందండి, నాకు పోయే భాగ్యం లేదండి. ఎప్పుడంటున్నావు డ్రామాని? కర్మ జరిగిపోయిన తర్వాత అప్పుడు డ్రామా అంటున్నావు. కర్మ జరగకముందు డ్రామా లేదు, కర్మ జరగకముందు డ్రామా లేదు. అందుకే బాబా అంటాడు, మన మనసులో వచ్చే ఆలోచనలకు ఫలితం లేదు, కర్మలకు ఫలితము. అందుకని మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు కలిగినా సరే వాటిని ఆలోచనలోనే పరివర్తన చేయండి, కర్మల్లోకి తీసుకురావద్దు అంటాడు బాబా. వాటిని కర్మల్లోకి తీసుకురావద్దు అంటాడు. అందుకని మన బుద్ధిని సక్రమంగా పనిచేయాలి అంటే 4 విషయాలను గుర్తుపెట్టుకోండి. 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా మనం ఏ పని కూడా శక్తికి మించి చేయవద్దు. అది భౌతికమైన శక్తి అయినా, మానసికమైన శక్తి అయినా, ఆత్మిక శక్తి అయినా, ఏ పని కూడా శక్తికి మించి చేయకూడదు. ఇప్పుడు నేను ఒక 10 కేజీల బరువు మోయగలుగుతాను. నేను 50 కేజీల బరువు ఎత్తుకున్నాను అనుకోండి, అప్పుడేమైపోతాను? కూలబడిపోతాను, ఎముకలు ఇరిగిపోతాయి, హాస్పిటల్లో చేరుస్తారు, 10 లక్షలు ఖర్చు అయిపోతాయి. మరి నాకు తెలుసు కదా నేను ఎంత బరువు మోయగలుగుతాను. వ్యాపారమైన పెట్టుబడులు పెట్టేటప్పుడైనా సరే, ఎవరికి ఇచ్చేటప్పుడైనా సరే మన కెపాసిటీని మనకు తెలుసు కదా. నా దగ్గర ఎంత ఆస్తుంది, నేను ఎంత నష్టాన్ని బేరు చేయగలుగుతాను కదా, నాకు దీని ద్వారా ఎంత లాభం వస్తుంది అని ముందే అంచనాకేస్తాం కదా. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితంలో శక్తికి మించి ఏ పని చేయొద్దు, శక్తికి మించి ఏ పని చేయొద్దు. అది భౌతికమైందైనా సరే, శరీరంతో చేసేదైనా, మనసుతో చేసేదైనా సరే. ఇప్పుడు మనసును కూడా శక్తికి మించి ఆలోచిస్తాం అనుకోండి, ఏమవుద్ది? మనసంతా వీక్ అయితే బలహీనమైపోద్ది, మనసంతా బలహీనమైపోతుంది. బలహీనమైన మనసుతోటి మీ సంకల్పాలు బలహీనంగా అయిపోతాయి. ఆ సంకల్పాలు అవతల వ్యక్తికి చేరవు. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే మనం శక్తికి మించి ఏ పని చేయకూడదు. రెండో పాయింట్ ఏంటంటే మన నోటి ద్వారా ఎప్పుడూ కూడా మధురమైన మాటలే రావాలి. మధురంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి.
ఎందుకంటే మాటే చేటు తీసుకొస్తుంది. మనిషిని దూరం చేసేది మాట. మనిషికి కర్మబంధనాన్ని ఏర్పాటు చేసేది మాట. మనిషిని కలిపేది మాట. అందుకే మరి బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి అని చెప్తాడు. మరి మనం మాటల మీద కంట్రోల్ ఉంచుతున్నామా? ఉంచట్లేదు. అందుకే బాబా పిల్లలుగా అయిన తర్వాత కూడా కర్మబంధనాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా లౌకిక పరివారంలో కర్మబంధనాలు తెంచుకొని బ్రాహ్మణ పరివారంలోకి వచ్చారు. మళ్ళీ ఈ బ్రాహ్మణ పరివారంలో కూడా ఈ మాటలతోటి మళ్ళీ కర్మబంధనాల్ని పెంచుకుంటున్నావు. ఇక్కడ బంగారపు సంఖ్యలు, అక్కడేమో ఇనుప సంఖ్యలు అన్నాడు బాబా. కదా ఇప్పుడు సీతాదేవి కూడా మొదట ఆశపడింది, బంగారపు రెడ్డి కోసం ఆశపడింది. సరే రాముడు వెళ్ళాడు కదా. తర్వాత ఏం చేశాడు? లక్ష్మణ్ణి కాపలా పెట్టిపోయాడు. ఏమేం చేసింది? మాటలతోటి అతన్ని అవమానపరిచింది. ఎప్పుడైతే మాటలతో అవమానపరిచిందో అప్పుడు ఆ మాటల కారణంగా అతను వెళ్ళవలసి వచ్చింది. రావణుడు వచ్చేసాడు, సీతనెత్తుకెళ్ళాడు. కర్ణుడిని కూడా శల్యుడు మాటలతోటే కొంగదీశాడు. కర్ణుడిని శల్యుడు మాటలతోటే కొంగదీశాడు. మాటకి ఎంత విలువ ఉంది. అందుకనే బాబా పిల్లలు మాట్లాడేటప్పుడు మొదట ఆత్మాభిమానిగా కండి, మధురంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడాడు. కాబట్టి మనం మాటల మీద కంట్రోల్ పెట్టుకోవాలి. మాటల మీద కంట్రోల్ పెట్టుకోవాలి. దాంతో కర్మలు తయారవుతున్నాయి. మూడవది, ఎక్కువగా ఊహించకండి. ఎక్కువగా ఊహించకండి అంటే కొంతమంది ఏం చేస్తారు? ఊహాలోకాల్లో తేలియాడుతుంటారు. కర్మ ఏం చేయడు. ఇక్కడ వర్తమానంలో కర్మ ఏమి చేయడు. ఏం చేయకుండా నేను భవిష్యత్తులో అది చేస్తాను, ఇది చేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటానని ఊరికి ఊహిస్తూ ఉంటాడు కదా. ఆ ఊహలతోటి పని కాదు. ఇప్పుడు బాబా కూడా మొదట సాక్షాత్కారాలు జరిగే బ్రహ్మబాబాకి, నేను సత్యయుగంలో నారాయణుడిగా అవుతాను, స్వర్గం వస్తుంది అని మొత్తం సాక్షాత్కారాలు అయ్యాయి. అయిన తర్వాత ఏమైనా ఇప్పటివరకు వచ్చిందే? ఏం చేశాడు తర్వాత? ఇప్పుడు రాదు, నేను దానికై పురుషార్థం చెయ్యాలి, నేను దానికై పురుషార్థం చేయాలి, ఊరికి అలా స్వర్గమేమి రాదు అనుకున్నాడు. అప్పుడు మళ్ళా కర్తవ్యంలోకి వచ్చాడు. ఏం చేయాలనుకున్నాడు? వ్యాపారం వదిలేశాడు, పిల్లల్ని వదిలేశాడు, అంతా వదిలేశాడు. వదిలేసి ఎందుకంటే సాక్షాత్ నష ఎక్కింది బ్రహ్మబాబాకి. బాబాకి నష ఎక్కింది, నేనే విశ్వరాజ్యాధికారిగా అవుతున్నాను, నేనే నారాయణుడిగా అవుతున్నాను అని నష ఎక్కేసింది. ఎక్కడతో మొత్తం వదిలేశాడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏమో స్వర్గం రావట్లేదే. నెక్స్ట్ రోజు వినాశనం అయిపోద్ది అనుకున్నాడు. ఇంకా రెండో దీపావళి లేదనుకున్నాడు. పిల్లలందరికీ అలా చెప్పాడు, రెండో దీపావళి లేదు, ఇంకా ఇదే దీపావళి లాస్ట్ అని చెప్పాడు. ఎన్ని దీపావళిలు పోయాయి ఇప్పుడు? అప్పుడు బాబాకు అనుభవం అయింది, ఇది ఇప్పుడే రాదు, ఇది ఇప్పుడే రాదు. నేను అలాంటి పదవిని పొందాలి అంటే నేను ఎంతో పురుషార్థం చేయాలి. ఇక్కడ నేను ఆ విధంగా సర్వగుణ సంపన్నంగా కావాలి, నేను దివ్యగుణ సంపన్నంగా కావాలి, దానికి పురుషార్థం చేయాలి, రాజ్యాన్ని స్థాపన చేయాలి. అందుకని బ్రహ్మద్వార స్థాపన అంటే ఇప్పుడు నేను స్థాపనాకార్య నిమిత్తంగా కావాలి అని అనుకున్నాడు. అంతేగాని ఊహాలోకంలో జీవించలేదు బాబా. అందుకని బాబా పిల్లలందరూ ప్రాక్టికల్గా నేర్పించి ఊహాల్లో తిరగద్దు, వర్తమానంలో శ్రేష్ఠ కర్మలు చేయండి. వర్తమానంలో చేసే మన శ్రేష్ఠ కర్మే భవిష్యత్తు ప్రారంధానికి ఆధారము. వర్తమానం శ్రేష్ఠ కర్మ చేయకుండా ఊహాలోకంలో వివరిస్తున్నావు, నేను స్వర్గంలో ఉంటాను, పుష్ప విమానం తిరుగుతాను, విశ్వమహారాజుగా అవుతాను, నువ్వు ఎన్నా అనుకో, కావు. ఇక్కడ కర్మ చేయలేదు కదా నువ్వు. అలాంటి కర్మ నువ్వు వర్తమాన సమయములో నువ్వు విశ్వ కళ్యాణం యొక్క కర్మ చేసినట్లయితే అప్పుడు అవుతావు. కర్మ చేయకుండా ఉట్టిగా ఊహిస్తే కావు. అందుకని దీన్ని కర్మక్షేత్రం అంటారు. కాబట్టి ఎక్కువ ఊహలు చేయొద్దు, ఎక్కువ ఊహలు చేయవద్దు.
ఒకటి, శక్తికి మించి ఏ కర్మలు చేయకూడదు. రెండోది, మన మాటలు మధురంగా ఉండాలి, మాటల మీద కంట్రోల్ ఉండాలి. మూడోది, ఎక్కువ ఊహాగానాలు చేయకూడదు, ఎక్కువ ఊహాగానాలు చేయకూడదు. నాలుగోది ఏంటంటే, ఎవరు ఏమన్నా సరే మనం కుంగిపోకూడదు, పొంగిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మనల్ని తిడుతున్నా, పొగుడుతున్నా, ఏం చేస్తున్నా, వాళ్ళని ఏం చూసి చేస్తున్నారు? మన దేహాన్ని చూసి తిడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి మన ఆత్మ ఎలాంటిదో వాళ్ళకి తెలియదు కదా. మన దేహాన్ని చూసి తిట్టితే మనం ఎవరమి? మనం శ్రేష్ఠ ఆత్మలమి, మనం మహాన్ ఆత్మలమి, మనం పూజ్య ఆత్మలము. మరి మనం ఎందుకు కుంగిపోవాలి? మనం ఎందుకు పొంగిపోవాలి? మన స్వస్థితిలో మనం ఉండాలి. ఎప్పుడు కూడా మన స్వస్థితిలో మనం ఉండాలి. ఎవరితో మనం కంపేర్ కూడా చేసుకోకూడదు ఈ సృష్టిలో. కాబట్టి మనము ఎవరు ఏదైనా మనం తిట్టినా, మనల్ని పొగిడినా దాన్ని మనం వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నన్నే ఇట్లా ఎందుకు అన్నారు, నన్నే ఇట్లా ఎందుకు చేశారు, నాకే ఎందుకు ఇలాంటి అవమానం చేశారు, మనం అనుకునేది అదే మొదట. దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు బాబా మురళీల్లో ఎన్నో సలహాలు ఇస్తాడు. ఆ సలహాల్లో మనకు మురళి చెప్పేటప్పుడు అక్కయ్యలు ఏం చెప్తారు? బాబా ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు అని చెప్తారు. అనుకోకుండా మనం ఏమనుకుంటాం? నాకే చెప్పింది అక్కయ్య, నా గురించి చెప్పింది, నేను ఇట్లా ఉన్నాను కాబట్టి నాకు చెప్పింది అనుకుంటున్నాం మనం. అంటే ఆ మురళిలో చెప్పిన దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? వ్యక్తిగతంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా తీసుకున్నామో, తీసుకోగానే మనకేమవుతుంది? అక్కయ్య గారి మీద శత్రుత్వ భావన. ఏమో నన్నే అన్నది, నన్ను ఉద్దేశించి ఈ మాట అన్నది కదా. మన మనసులో శత్రుత్వ భావన వచ్చేసింది, ప్రేమ భావన పోయింది, ఆప్యాయత పోయింది, గౌరవం పోయింది. కాబట్టి ఏ విషయాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఈ 4 విషయాల్ని మనం ప్రతి కర్మ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకున్నట్లయితే మనము అనేక కర్మబంధనాల నుండి, విధిరాత నుండి కూడా మీరు తప్పించుకోవచ్చు. విధిరాత నుండి మనం తప్పించుకోవచ్చు. ఒకటి, శక్తికి మించి ఏ పని చేయవద్దు. రెండోది, మన మాటలు మధురంగా ఉండాలి. అదేవిధంగా మూడోది, ఊహల్లో తేలియాడద్దు. ఇప్పుడు బాబాయ్ ఏమంటాడు? మీరు విశ్వ కళ్యాణకారులు, అంటే మీరు విశ్వ కళ్యాణం అనుకుని చాలా ఊహలో పొంగిపోతూ ఉంటావు. ఏం చేస్తున్నావు నువ్వు? విశ్వ కళ్యాణం గురించి, స్వకళ్యాణం గురించి చేయట్లేదు. నాకు అన్నయ్య గారు చెప్పారు, విశ్వ కళ్యాణం అంటే ఏంటి? స్వకళ్యాణమే. ఇప్పుడు ఎప్పుడైతే మనం శాంతి యొక్క స్థితిలో అనుభవం అవుతూ ఉంటామో, ఇతరులకు కూడా ఆ శాంతి యొక్క స్థితి అనుభవం అవుతుంది కదా. కాబట్టి ఊహాలోకాల్లో తేలియాడకూడదు. నాలుగోది, ఏ విషయాన్ని కూడా మనం ఎవరు ఏమన్నా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు అంటున్న మన దేహాన్ని, వాళ్ళు అంటున్నది మన దేహాన్ని. మనం దేహమే కాదు, మనము శ్రేష్టమైన ఆత్మలం. ఈ దేహం కేవలం ఉపాధి మాత్రమే. ఈ దేహం కేవలం ఉపాధి మాత్రమే. ఆత్మ తన శ్రేష్ట కర్మలను చేయటానికి భగవంతుడు మనకిచ్చిన ఒక పరికరం మాత్రమే కదా. కాబట్టి డ్రామా మన చేతుల్లో ఉంది, విధి మన చేతుల్లో ఉంది. ఒక పాట ఉంది కదా, మౌనంగా ఎదగమని మొక్క నీకు చెప్తుందని పాట విన్నారు మీరందరూ. అందులో చివర్లో అంటాడు ఒక చరణంలో, బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చవచ్చు, మార్చే శక్తి నీలో ఉంది. బ్రహ్మ రాశాడు రాతని, ఆ రాసిన రాతను కూడా మార్చే శక్తి మనలో ఉంది. ఎప్పుడు మన బుద్ధి ఆ విధంగా తయారైనప్పుడు, మన బుద్ధి బాగా దివ్యంగా ప్రకాశమైనప్పుడు, అప్పుడు ఆ రాతను కూడా మనం మార్చుకోవచ్చు. అందుకని చాలామంది బాబా ఏమంటాడు? డ్రామా డ్రామా అంటూ మీరందరూ నిర్లక్ష్యంలో ఉన్నారంటాడు బాబా. ఎన్నిసార్లు చెప్పాడు మురళిలో, ఈ డ్రామా యొక్క రహస్యాన్ని మీరెవరూ అర్థం చేసుకోవట్లేదు అన్నాడు బాబా. బాబా దేనికి డ్రామా అని చెప్పాడు? ఏదో జరిగిపోయిందో, జరిగిపోయిన దానికి పొద్దుగులు ఆలోచించి ఇంక ఉపయోగం లేదు, దాన్ని బిందువు పెట్టు. డ్రామా అయిపోయింది, ఓకే, నౌ లెట్ ఇట్ వాట్ ఐ హ్యావ్ టు డూ. జరిగిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు దివాలా తీసావు, 5 రూపాయల వడ్డీకి ఇచ్చేసావు, దివాలా తీసావు, వీధిని పడ్డావు, అయిపోయింది. ఇంకా నా కర్మ ఇట్లా కాలింది, నా కర్మ ఇట్లా కాలిందని కొట్టుకుంటూ తలకాయ కొట్టుకుంటూ కూర్చున్నావు. ఉపయోగం ఏముంది? మళ్ళా వ్యాపారం చేసుకో, మళ్ళా సంపాదించుకో,
మళ్ళా నువ్వు పొందాల్సింది పొందు. అలా కాకుండా డ్రామాలో ఉందండి, నేను దివాలా తీశానండి, నా కర్మిట గారిందండి, నా బతుకంతా బజారు పాలైందండి, నా కుటుంబం అంతా వీధిని పట్టింది, ఎంత ఏడ్చినా ఉపయోగం ఏముంది? దానికి డ్రామా బిందువు పెట్టమన్నాడు, జరిగిపోయిన దానికి బిందువు పెట్టమన్నాడు. కానీ మనం వర్తమానంలో చేసే పని కాదు. వర్తమానంలో మన చేతిలో ఉంది వర్తమానం. అందుకని బాబాయ్ ఉంటాడు, జరిగిపోయింది మన చేతుల్లో లేదు, భవిష్యత్తు మన చేతుల్లో లేదు, వర్తమానం మన చేతిలో ఉంది. నువ్వు ఏమనుకుంటావో అదే జరుగుతుంది, నువ్వు ఏం సంకల్పం చేస్తావో అదే జరుగుతుంది. అందుకని దాన్ని సంకల్ప సిద్ధి అంటారు. నీ సంకల్పం లేకుండా, నువ్వు అనుకోకుండా ఈ సృష్టిలో ఏది జరగదు. ఈ సృష్టిలో ఏది జరగదు. ఇప్పుడు శివబాబా ఉన్నారనుకోండి, శివబాబాకి ఏమొచ్చిందన్నాడు? పరంధామంలో ఉంటే సంకల్పం వచ్చింది శివబాబాకి. అయ్యో నా పిల్లలందరూ బికార్లుగా అయిపోయారు, ఒకప్పుడు విశ్వమహారాజులుగా ఉన్నారు, పూర్తిగా దివాలా తీసి దిక్కు మొక్కు లేక అల్లాడుతున్నారు నా పిల్లలందరూ, అందుకని నాకు దయ కలిగింది. దయ కలిగి ఎత్తుక్కుంటూ పరంధామం నుండి ఈ భూమి మీదకి వచ్చాను. ఎందుకు? సంకల్పం కలిగింది ఆయనకి. నేను ఎవరినైతే విశ్వమహారాజులుగా తయారు చేశానో, అష్టైశ్వర భోగభాగ్యాలతో ఉన్నారో నా పిల్లలు, వాళ్ళంతా ఇప్పుడు దిక్కు మొక్కు లేకుండా అయిపోయారు, అనాథలుగా అయిపోయారు, దుఃఖంతో అశాంతి అలమటిస్తున్నారు. అందుకని నాకు దయ కలిగింది అన్నాడు బాబా. ఆ దయ కలిగి బాబా ఏం చేశాడు? మనందరిని ఎత్తుక్కుంటూ పరంధామం నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి బ్రహ్మబాబా ద్వారా మనందరినీ దత్తత తీసుకున్నాడు. తీసుకొని మరలా మనల్ని శ్రేష్టమైన రాజ్యాధికారులుగా తయారు చేస్తున్నాడు. మరి సంకల్పం కదా వచ్చింది అందుకే. అందుకని వేదాల్లో శివుడు అంటేనే శుభ సంకల్పమస్తు అన్నారు. శివ అనే పదానికి సంస్కృతం అర్థం ఏంటంటే శుభ సంకల్పమస్తు అని. శివుడు అంటేనే శుభ సంకల్పం. ఆయన శుభ సంకల్పం కలిగింది పరంధామంలో. శుభ సంకల్పం కలిగింది. నా పిల్లలందరూ దుఃఖంతో ఉన్నారు, నా పిల్లలందరినీ విశ్వాధిపతులుగా తయారు చేయాలని శుభ సంకల్పం కలిగింది కదా. మన సంకల్పం కలంగానే అయిందా? కర్మక్షేత్రంలోకి వచ్చి కర్మ చేయాలి కదా. కర్మక్షేత్రంలోకి వచ్చి కర్మ చేయాలి. అందుకే బాబా నేను కూడా పాత్రధారిని అన్నాడు. నేను ఈ సృష్టి నాటక రంగంలో పాత్రధారిని. ఈ సృష్టి మీదకి వచ్చాను, నేను పాత్రను అభినయిస్తున్నాను. మీ ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తుందో నేను కూడా అదే విధంగా పాత్రధారిని, పాత్రను అభినయిస్తున్నాను అని. ఓం శాంతి. 4 విషయాలు గుర్తున్నాయా? చెప్పండి. ఒక నిమిషం. శక్తికి మించి ఏ పని చేయొద్దు. రైట్. మెల్లగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. రైట్. ఊహల కొల తెలియడద్దు, తిడితే కొంగిపోవద్దు. అంటే వ్యక్తిగతంగా ఏ విషయాన్ని తీసుకోవద్దు. మనం వ్యక్తిగతంగా ఏ విషయాన్ని కూడా మనం తీసుకోవద్దు. అవును. రైట్. ఓం శామ్ అనే పాట. చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
ఆది నువ్వు కావాలి మౌనంగా